హలో నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోరాడుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం కూడా హీట్ ఎక్కింది. ఈ సందర్భంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్లో మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే ఇదేం ప్రచారం అనిపించింది. నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన మాటలు ఇవేనా అనిపించింది. నాయకులు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రజలకేం అర్థం కాదనుకుంటున్నారా, ప్రజలు ఏమనుకుంటారు వీళ్ళ గురించి అనే ఆలోచన కూడా వీళ్ళకి ఉండదా అనిపించింది. ఏం మాట్లాడారు? ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి నిన్న ఎన్నికల క్యాంపెయిన్లో మాట్లాడుతున్న మాటలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటేస్తే మీ పథకాలు ఆగిపోతాయి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటేస్తే ఉచిత బస్సు ఆగిపోతుంది, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటేస్తే 200 రూపాయల యూనిట్ కరెంటు మీకు రాకుండా పోతుంది, సన్నబియ్యం రాకుండా పోతాయి, ఇంకేదో రాకుండా పోతాయి, కాబట్టి బీఆర్ఎస్కి ఓటేయకండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పారు. 5 ఏళ్ల కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. 5 ఏళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారా, ఇంకెవరు ఉంటారని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉండబోతోంది. 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఏం చేస్తామనే దానికి సంబంధించి హామీలు ఇచ్చింది. హామీల్లో కొన్ని అమలు చేస్తోంది. ఆ అమలవుతున్న కొన్ని హామీలే ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేస్తే ఆగిపోతాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఈ హామీలు ఎందుకు ఆగిపోతాయి? ప్రభుత్వం పడిపోతుందా? లేకపోతే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పథకాన్ని ఆపేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ప్రజలు ఓడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ఎలా ఆగిపోతుంది? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ప్రజలు ఓడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఎలా ఆగిపోతుంది? జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని ప్రజలు ఓడిస్తే సన్నబియ్యం ఎలా ఆగిపోతాయి? ఏం ఆలోచిస్తుంది ప్రభుత్వం? ఇంకెవరో మాట్లాడారంటే ఓకే, రాష్ట్రాన్ని నడిపిస్తున్న వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు కాంగ్రెస్కి ఓటు వేయకపోతే ఈ పథకాలు ఆగిపోతాయని ఎలా చెప్తారు? ఏం వాదన ఇది? ఏం ప్రచారం ఇది? బెదిరించి ఓట్లు అడగదలుచుకున్నారా? బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడగదలుచుకున్నారా? 2 సంవత్సరాల కాలంలో మేము ఇంత చేశాం, ఇప్పుడు మాకు ఓట్లు వేయండి, మరింత చేస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం, ఇది కదా చెప్పాల్సింది. లేదు, మా అభ్యర్థి చాలా మంచోడు, ఆ అభ్యర్థి కంటే మా అభ్యర్థి మీకోసం ఎక్కువ కష్టపడతాడు, ఆ అభ్యర్థి కంటే మా అభ్యర్థి మీ సమస్యలను ఎక్కువగా తీరుస్తారు, ఆ అభ్యర్థి కంటే మా అభ్యర్థి మీ సమస్యల కోసం అసెంబ్లీలోనూ ప్రభుత్వంతోనూ కొట్లాడతాడు, ఇది కదా చెప్పాల్సింది, ఇది కదా మాట్లాడాల్సింది. లేదు, మీ ట్రెడిషనల్ ఫార్మెట్లో విమర్శలు, ప్రతి విమర్శలు, బూతులు ఎలాగూ ఉన్నాయి, పేటెంట్లు ఉన్నాయి, అవైనా మాట్లాడండి కదా. కానీ ఒక సగటు పౌరుడు, ఒక ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక ఓటరు, నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఓటరు, ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్లో ఉన్న ఒక ఓటరు ఏం ఆలోచించాలి? ప్రజలు ఏం ఆలోచించాలి? జూబ్లీహిల్స్లో ఓటు వేయకపోతే కాంగ్రెస్కి మన ఊర్లో పథకాలు ఆగిపోతాయా అనే ఆందోళన ముఖ్యమంత్రి ఇస్తున్నారు కదా. ఏం లాజిక్ అసలు? దీనికి లాజిక్ ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకు వాళ్ళకి అవి ఆపేస్తారా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 62 స్థానాలే, మిగతా అన్ని స్థానాల్లో వేరే పార్టీలు గెలిచాయి. సో అన్ని స్థానాల్లో ఇప్పుడు పథకాలు లేవా, నడవా, ఆపేస్తున్నారా? ఇంకా అక్కడ ఆపేస్తారా పూర్తిగా? లేదా దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, లిట్మస్ టెస్ట్గా తీసుకొని, రెఫరెండంగా తీసుకొని మాకు ఓట్లు లేదు కాబట్టి వీటిని మేము అమలు చేయాల్సిన అవసరం లేదు, రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తారా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని, పార్టీగా ప్రభుత్వం కూడా డెసిషన్ తీసుకొని ఆపేస్తారా? ఏం చెప్పి కన్విన్స్ చేయదలుచుకుంటున్నారు ముఖ్యమంత్రి? అసలు ఇదేం ప్రచారం? ఎక్కడ చూడని ప్రచారం, ఎప్పుడు వినని ప్రచారం. ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెస్తుందా? ఈ ప్రచారం రివర్స్ అవుతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫైట్ చేయగలుగుతుంది ఈరోజు అంటే ఓ జర్నలిస్ట్గా నేను ఖచ్చితంగా చెప్పగలను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆఫ్ ది రికార్డ్ ఒప్పుకుంటారు, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు మాకంటే ఎక్కువ. వాళ్ళు ఏమనంటే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో పోరాడుతుందంటే కేవలం అభ్యర్థి వల్లనే, అభ్యర్థి ఇమేజ్ కారణంగా, అభ్యర్థికి ఉన్న పేరు కారణంగా మాత్రమే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది. ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇమేజో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇమేజో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి లేవు ఈ క్షణానికి. అటువంటి సందర్భంలో అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి ఆ అభ్యర్థి ఇమేజ్ని, కాంగ్రెస్ పార్టీని ఇమేజ్ని, ప్రభుత్వం ఇమేజ్ని డ్యామేజ్ చేసే తరహాలో మాట్లాడారా లేదా కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎలక్షన్ క్యాంపెయిన్కి ఓ ముఖ్యమంత్రి, జనరల్గా ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా ముఖ్యమంత్రులు క్యాంపెయిన్ చేయడం చాలా సంవత్సరాలుగా చూస్తున్నాం.
కొన్ని సందర్భాల్లో అయితే అసలు ముఖ్యమంత్రులు ఉప ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఉప ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో ఒక సభ పెట్టేవాళ్ళు, క్లోజ్ అయ్యేది. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి దాదాపు 7 రోజుల పాటు కంటిన్యూస్గా క్యాంపెయిన్ చేయబోతున్నారు. ఓ ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నిక కోసం 7 రోజులు క్యాంపెయిన్ చేయబోతున్నారు. క్యాంపెయిన్లో మొదటి రోజు ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు మాత్రం ఇదేం ప్రచారం, ఇదేం క్యాంపెయిన్ అనిపించింది. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడారు? కేటీఆర్ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని. ఎలా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకొక 1100-1200 రోజుల పాటు పరిపాలన చేయబోతుంది. ఇంకో 3 సంవత్సరాల పాటు పరిపాలన చేయబోతోంది. ఇంకో 3 సంవత్సరాల పాటు పరిపాలన చేయబోతున్న ప్రభుత్వం ఉంది కళ్ళ ముందు. 2 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు 500 రోజుల్లో కేసీఆర్ అధికారంలోకి ఎట్లా వస్తారు? తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందా? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందా? జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిచిన 500 రోజుల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందా? ఒకవేళ గెలిస్తే వెంటనే కూలిపోవాలి కదా. ఎమ్మెల్యేలు అంతా టీఆర్ఎస్ పట్ల అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసేట్లేరని మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కండవ కప్పుకుంటే అప్పుడు ప్రభుత్వం కూలిపోతుందేమో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ గెలిస్తే. సో అట్లంటే 500 రోజులు కూడా పట్టదు కదా. ఈ 500 రోజులు ఏంటి? 500 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుందని కూడా అనలేదు ఆయన. 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, రాసి పెట్టుకోండి, కాన్షియస్గా చెప్తున్నాను. ఏం లాజిక్ ఇది? ఏం ప్రచారం ఇది? ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అని చెప్పి ఓటు అడగండి. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినవి ఏం చేయలేదో చెప్పి ఓటు అడగండి. మీ అభ్యర్థి అవతల అభ్యర్థి కంటే ఎందుకు బెటరో చెప్పి ఓట్లు అడగండి. మీ పార్టీ విధానాలు సిద్ధాంతాలు అవతల పార్టీ కంటే ఎందుకు భిన్నమైనవో, ఎందుకు ప్రజలకు ఉపయోగపరమైనవో చెప్పి ఓట్లు అడగండి. కానీ 5 ఏళ్ల కోసం ఓ ప్రభుత్వానికి అధికారం ఇస్తే 5 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వం ఉండాల్సిన పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం కొనసాగడానికంటే ముందు 500 రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తామంటూ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాంపెయిన్ చేయడం అనేది కాస్త వింతగా అనిపించింది. ఇలా ఓట్లు అడుగుతున్నారో అనిపించింది. ఇప్పుడు మనం ఓట్లేస్తే జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లేస్తే తెలంగాణలో మొత్తానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోతారు 500 రోజుల్లో. ఏ లాజిక్ ప్రకారం, ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఏం చెప్పి ఏం కన్విన్స్ చేసి ఏ రకంగా ఓటు తీసుకోవాలనుకుంటున్నారు? ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ చేసిన నష్టం ఏంటో చెప్పి కదా ఓట్లు అడగాలి. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటో, అమలు చేయనివేంటో చెప్పి కదా ఓట్లు అడగాలి. అఫ్కోర్స్ అవన్నీ అడుగుతున్నారు. వాటితో పాటు ఇదేందుకు? ఇది ఎట్లా ఓట్లు తెస్తుంది? అంటే మీరు మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటని చెక్ కూడా చేస్తారు కదా. మీరు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో, జనాలకు తెలియని ప్రాంతాల్లోనో, ప్రతి చోట జనాలకు అవగాహన ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాయకుల్ని ప్రజలు అర్థం చేసుకున్నంతగా మీడియానో మేధావులో ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. అందుకే దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగా ఒకే రకమైన తీర్పు వస్తుంటుంది. ఎప్పుడు నాయకుల భాష అర్థం కాకపోయినా నాయకుల బిహేవియర్ అర్థమవుతుంది ప్రజలకు, ఆ మేరకే తీర్పు చెప్తూ ఉంటారు. సో జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్స్ ఉండే నియోజకవర్గంలో, పూర్తిగా అర్బన్ నియోజకవర్గంలో ఇటువంటి మాటలు మీరు మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? సోయిండే మాట్లాడుతున్నారా? ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇలా చెప్తున్నారు అని ప్రజలు అనుకోరు. ప్రజల్లో మీరు పలచనవరు, ఇదేం ప్రచారం అని ప్రజలు నిట్టూరువరు. కాబట్టి పార్టీల నాయకులు క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంగా మాట్లాడే మాటల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన కనీసం లాజిక్ ఏంటో ప్రజలకు చెప్పి క్యాంపెయిన్ చేయండి. వితౌట్ లాజిక్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు నోటికొచ్చింది మీరు మాట్లాడుతూ పోతే పలచన అయిపోతారు. ఎన్నికల్లో గెలవడం ఓడడం విషయం వేరే. మీరు పలచన అయిపోతే, క్రెడిబిలిటీ లూజ్ అవుతే, మీ మాటలపైన విశ్వసనీయత తగ్గిపోతే అది మీ నాయకత్వానికే ప్రమాదం.